ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంట టీటీడీ ఆలయంలో బాలాలయ క్రతువులు. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా యాగశాల పూజలు. అన్నవరంలో వైభవంగా సత్యనారాయణ స్వామి రథోత్సవం. అనంతలక్ష్మి సమేత స్వామివారికి భక్తుల మంగళ నీరాజనం. పలు ప్రాంతాలలో సంకష్టహర చతుర్థి వేడుకలు. నంద్యాలలో శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకోత్సవం. దిగువ అహోబిలంలో వేడుకగా వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ అమృతవల్లి సమేత ప్రహ్లాదరాయ స్వామికి విశేష పూజలు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభ బాలాలయ క్రతువులు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు బాలాలయ క్రతువులు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో పలు విశేష పూజలు జరిపారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, ధ్వజస్తంభ కల్పాకర్షణ, కుంభారాధన, ఉక్త హోమాలను నిర్వహించి స్వామి అమ్మవార్లకు నైవేద్యము, హారతులను సమర్పించారు. ఇక ధ్వజస్తంభం బాలాలయ క్రతువుల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో ఆదివారం రాత్రి అర్చకులు సూర్యకుమార్ ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంప్రోక్షణ, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించి ఉక్త హోమాలను జరిపారు. అనంతరం ఆదివాసి హోమాలు, బాలాలయ జీవ ధ్వజస్తంభంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంలోని సప్త దేవతలను జీవ ధ్వజస్తంభంలోకి ఆవాహనం చేసి నైవేద్యాలను సమర్పించారు.
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతం కావడంతో ఇటు తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులు పాదాల మండపంలో పాదాలకు పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. అనంతరం మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పాదాలను తలపై పెట్టుకుని ప్రదక్షిణలు చేశారు. తరువాత ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై వెంచేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని బంగారు రత్నాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆశీలను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ లక్ష్మీ నృసింహుడు పల్లకి ఉత్సవంలో దేవేరుల సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను సకల స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన హారతులను సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని పల్లకీ సేవ మనోహరంగా జరిగింది. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత వెండి కవచ ధారణ జరిపి వర్ణశోభిత పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి బొజ్జ గణపయ్యకు అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన మంగళహారతులను సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా నారసింహ నిలయంగా అనుగ్రహిస్తున్న అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో దోష పరిహారార్థం 10 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలోని యాగశాల మండపంలో వేదికపై శ్రీ అమృతవల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని సుందర శోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం పలు వైదిక క్రతువులను జరిపి మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్త కోటి.
కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు
తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం అంజనాపురం శ్రీ కనకదుర్గమ్మ పెద్దమ్మ తల్లిగా భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్య ప్రదేశం. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కటాక్షిస్తున్న పెద్దమ్మ తల్లికి ఆశ్వయుజ మాసం ఆదివారం సందర్భంగా విశేష అర్చనలు, అలంకరణలు, కుంకుమార్చనలను శోభాయమానంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లికి మంగళకరంగా అలంకరణ చేసి సహస్రనామార్చన సహితంగా కుంకుమ పూజలు, పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో కొలువైన శ్రీ త్రిపుర సుందరి దేవి ఆలయంలో శ్రీ అసిరతల్లి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో ఋత్వికులు, వేద పండితులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, నవగ్రహ పూజలు జరిపారు. ఆపై పంచగవ్య ప్రాసన, వాస్తు హోమం జరిపారు. అసిరతల్లి ప్రతిష్ఠామూర్తికి ఆదివాసాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పల్లకీ సేవ, సహస్ర దీపాలంకార సేవలను విశేషంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మేళతాళాల నడుమ పల్లకీ ఉత్సవం కమనీయంగా జరిగింది. ఆ తరువాత సహస్ర దీపాలంకార మండపంలో ఉత్సవాలను ఊయలలో వేంచేపు చేశారు. భక్తిరస భరితంగా సాగిన ప్రసన్న వెంకటేశ్వరుని ఉంజల సేవను వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేష్ ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అర్చకులు పార్వతీ నందనుడికి ప్రాతకాల ఆరాధనలు జరిపి పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆ తరువాత గణనాథునికి సుందర శోభితంగా అలంకరణలు చేసి సహస్రనామాల పఠనయుక్తంగా నివేదన, కర్పూర హారతులను సమర్పించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు సహస్ర దీపాల కాంతుల్లో శోభాయమానంగా కటాక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విశిష్ట దేవాలయంగా వినితికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకార సేవ ఘనంగా జరిగింది. నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామివారిని బంగారు రత్నాభరణాలు, వర్ణ శోభిత పూలమాలలతో అలంకరించి ఆవరణలోని సహస్ర దీపాలంకార మండపం ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర దీపాలంకార సేవను నయన మనోహరంగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు దేవుని గడప పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో తోమాల సేవను కమనీయంగా నిర్వహించారు. స్వామివారిని ప్రాతకాలం సుప్రభాత సేవతో మేల్కొల్పిన అనంతరం భక్తులు పుష్పమాలలు, తులసి హారాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి తోమాల సేవను జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ముఖమండపంలో విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
ఆపై ఆలయంలోని యాగశాలలో సుగంధ ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కలశాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేయగా గర్భాలయంలో స్వామివారికి, పుష్కరిణిలో భగవద్ రామానుజాచార్యుల వారికి, చక్రతాల్వార్కు కలశాలలోని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా కోనేరులో చక్ర స్నానం జరిపారు. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గురు రాఘవేంద్రుని సన్నిధిలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆశ్వయుజమాస ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గురు రాఘవేంద్రుని సన్నిధిలో పలు హోమాలు నిర్వహించారు. ముందుగా గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అభిషేకాది పూజలు జరిపారు. ఆపై నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు. ప్రత్యేక పీఠంపై కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, నవగ్రహ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, నవగ్రహ హోమం, పురుష సూక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మంత్రపుష్పం, మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద